ఇక్కడ ఈ యొక్క సతీష్ వేముల అనే అతను కూడా తానా సంబంధించినటువంటి పూర్వ అధ్యక్షుడు. మనకు తెలుసు తానా అంటే ఎంత ప్రాముఖ్యత కలిగిందో. అమెరికా లాంటి ప్రదేశంలో వీళ్ళంతా ఎలా కార్యక్రమాలు చేస్తారో తెలుసు. ఒక మంచి పేరున్నటువంటి సంస్థకు ఆయన పనిచేశారు. పైగా ఆయనకు సాన్నిహిత్యం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారితో కానీ, లోకేష్ గారితో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ, పార్టీ పెద్దలతో కానీ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన రైల్వే కోడ్కు సంబంధించినటువంటి ఒక నివాసి. పైగా ఇవన్నీ మనము ఒకసారి చూసినప్పుడు ఈ మాధవి చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవము ఉందనే నేను అనుకుంటున్నా. మరొక అంశం ఏంటంటే, ఈ మాధవి గారి విషయంలో ఆమెను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏంటంటే, రైల్వే కోడూరులో ఆల్రెడీ ఆయన పంతగా నరసింహప్రసాద్ మీకు అందరికీ తెలుసు. ఆయన తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి ఒక సాంస్కృతిక శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పైగా ఒక మాజీ ఎంపీ శివప్రసాద్ గారి యొక్క అల్లుడు కూడా 2019లో రైల్వే కోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయన క్రియాశీలకంగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. తన కెరీర్ మొత్తం అక్కడే డెవలప్ చేసుకున్నాడు. 24 గంటలు పార్టీ కార్యక్రమాల్లోనే ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఆయన ఆ రోజుల్లో పనిచేశాడు. నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పరిచయం. ఎందుకంటే పెద్దిరెడ్డి అనుచరులు నా పైన దాడి చేసినప్పుడు స్వయంగా ఆయన మా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించి, సార్ ధైర్యంగా ఉండండి, మేమంతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అంటూ నాతో కలిసిపోయి మంచి వ్యక్తి అతను. అటువంటి వ్యక్తికి టికెట్ నిరాకరించి ఈమె ఎవరో తెలియదు నియోజకవర్గంలో ఆమెకు టికెట్ ఇప్పిస్తానని చెప్పితే ఆమె ఎలా నమ్మేసింది? 7 కోట్ల రూపాయలంటే చిన్న విషయం కాదు కదండి. మాలాంటి దళితులకు మేము 7 లక్షలు చూడటమే గగనం మాకు. అటువంటిది 7 కోట్ల రూపాయలు ఉన్న ఇల్లు వాకిలు అమ్మేసి, పొలాలు అమ్మేసి ఆయనకి నేను ఇచ్చానని ఆమె అమాయకంగా చెప్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి లలిత్ గారు.